దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలపై రెండు వర్షన్లు. ఇది నరేంద్ర మోడీ ఓటమి, నరేంద్ర మోడీ హవా తగ్గింది, నరేంద్ర మోడీ క్రేజ్ తగ్గింది అనేటువంటిది ఒక వర్షను. లేదు, రెండుసార్లు అధికారంలో ఉన్న తర్వాత మూడోసారి అధికారంలోకి రావడానికి చాలా కష్టపడి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా తొలిసారి ప్రధానమంత్రి, గతంలో నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టబోతున్నది నరేంద్ర మోడీ అని భారతీయ జనతా పార్టీ. ఇట్లా రెండు వర్షన్స్ ఉన్నాయి. ఒక డిగ్రీలో మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం డిస్టింక్షన్లో పాస్ అయి మూడో సంవత్సరము కొద్దిగా తక్కువ మార్కులతోటి వచ్చినట్టుగా భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఉన్నది. ఇక గత రెండు దఫాలుగా కాంగ్రెస్ పార్టీ 44, 52 స్థానాలతో ఉండి ఇప్పుడు 98 స్థానాలకు ఎగబాకడంతో ఇప్పుడు రాహుల్ గాంధీ హవా పెరిగిపోయింది. రాహుల్ గాంధీ వల్ల దేశంలో కాంగ్రెస్ పార్టీ పెరిగిపోయింది అని కాంగ్రెస్ పార్టీ సంబరపడాల్సి వస్తున్నది. నిజమే, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని చెప్పడానికి అదొక్కటే నిదర్శనం కాదు. బీజేపీ గెలిచినా కూడా సొంతంగా మెజారిటీ రాకపోవడానికి కారణాలేంటి? ఎక్కడైతే ఉత్తరప్రదేశ్ ఖచ్చితంగా బీజేపీ వైపు ఉంటుందనుకున్నారో ఆ ఉత్తరప్రదేశ్లో ఏం జరిగింది? ఇవన్నీ కూడా రేపు పోస్ట్ మార్టంకు ఉపయోగపడేటువంటి అంశాలు. కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం నిజమే కావచ్చు, కానీ అధికారంలో రాకుండా వరుసగా మూడోసారి కూడా ప్రతిపక్షంలో ఉండడం అనేటువంటిది మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత పోరాటం చేసేటువంటి శక్తి ఉంటుందా, ఉండదా? ఇంకో 5 సంవత్సరాల్లో జరిగేటువంటి మార్పులు ఏమిటి? అయితే ఇవన్నీ కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి అంశాలను చూద్దాము. ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది. హ్యాట్రిక్, మోడీ హ్యాట్రిక్, తగ్గిన ఎన్డీఏ బలం, పవర్ ఖాయం, హ్యాట్రిక్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి, నెహ్రూ తర్వాత ఈ దేశంలో ఎవరూ కాలేదు. ఇందిరాగాంధీ కూడా కాలేదు, మన్మోహన్ సింగ్ కూడా కాలేదు, 2 సార్లు మాత్రమే అయ్యారు. మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోయేది నరేంద్ర మోడీ మాత్రమే, అది కూడా కాంగ్రెస్ పార్టీ కాకుండా. 1952లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం వేరు, అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. అప్పుడు నెహ్రూ కానీ కాంగ్రెస్ కానీ ఎదురే లేనటువంటి సందర్భం. దేశం అంటే కాంగ్రెసు, కాంగ్రెస్ అంటే దేశం అన్నట్టుగా ఉన్న సందర్భం. అప్పుడు పటేల్ ప్రధానమంత్రి కావాల్సి ఉండింది, కానీ నెహ్రూని ప్రధానమంత్రి చేసినటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అప్పుడున్నటువంటి సభలో, అప్పుడున్నటువంటి ఎన్నికల సభకు సంబంధించింది కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధుల సభలో అందరూ సర్దార్ పటేల్ను ప్రధానమంత్రి చేయమన్నా కూడా కాదని నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూను తొలి ప్రధానమంత్రిగా చేసినటువంటిది చరిత్ర. అది నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సర్దార్ పటేల్ను కాదని 12 మంది ప్రతినిధులు, 12 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు సర్దార్ పటేల్కు ఓటేస్తే 0 ఓట్లు వచ్చినటువంటి నెహ్రూని ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈరోజు కూడా ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుందని చెప్పాలా, బీజేపీ బలం తగ్గిందని చెప్పాలా? సహజంగా బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఇది బీజేపీ బలం తగ్గింది, నరేంద్ర మోడీ గ్యారంటీ పని చేయలేదు, నరేంద్ర మోడీ చరిష్మా తగ్గింది, నరేంద్ర మోడీ ప్రభ తగ్గిందని చెప్పుకోవడానికి నరేంద్ర మోడీ వ్యతిరేకులు, నరేంద్ర మోడీ వ్యతిరేక శక్తులు కానీ లేదంటే వ్యతిరేక మీడియా చెప్పేటువంటిది ఒకటి. కాంగ్రెస్ అనుకూలము లేదంటే బీజేపీ అనుకూలంగా ఉండేటువంటి మీడియాను, బీజేపీని పొగిడేటువంటి వాళ్ళు రాహుల్ గాంధీ శక్తి ఏమైంది, నరేంద్ర మోడీని ఓడిస్తామన్నారు, అధికారంలో రానంత వరకు ఎన్ని సీట్లు వచ్చినా ఉపయోగం లేనటువంటిదే కదా, నైతిక విజయాలు ఇవన్నీ కనపడవు. రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యేటువంటి యోగం ఉందా లేదా అనేటువంటిదే ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అంశం. 98 స్థానాలు వచ్చినంత మాత్రాన అధికారంలోకి వచ్చినట్టు కాదు. ప్రతిపక్షంలో ఉండేటువంటి బలం పెరిగింది, ప్రతిపక్షాల్లో ఉండేటువంటి బలం పెరిగింది, 100 స్థానాలను కూడా రీచ్ కాలేదు. సో అట్లా చెప్పుకోవచ్చు, ఇట్లా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా 10 సంవత్సరాల పాటు ఉన్నటువంటి పరిపాలన సహజంగా పరిపాలన వ్యతిరేకంగా యాంటీ ఇన్కంబెన్సీ రావాల్సినటువంటి ఓట్లలో అంత ఎందుకు రాలేదు, మిగిలినటువంటి దగ్గరలా పెరిగినాయి.
కేవలం 60 సీట్లు మాత్రమే తగ్గినాయి. 303 సీట్లు 282 నుంచి 303 సీట్లకు పెరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 241 సీట్లకు వచ్చినటువంటి బీజేపీ. ఇప్పుడు బీజేపీ విజయమా, ఎన్డీఏ విజయమా, మోడీ హవా తగ్గిందా, మోడీ క్రేజ్ తగ్గిందా, భారతీయ జనతా పార్టీ క్రేజ్ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఎందుకు తగ్గింది అనేటువంటిదే ప్రశ్న. 240 సీట్లకే పరిమితమైన బీజేపీ హిందీ బెల్ట్లో భారీ ఎదురుదెబ్బ. మెజారిటీ కంటే 32 స్థానాలు తక్కువ. ఎన్డీఏ భాగస్వాములపై ఆధారపడాల్సిందే. 10 ఏళ్ల తర్వాత కేంద్రంలో నిజమైన సంకీర్ణం. 52 స్థానాల నుంచి 99 స్థానాలకు ఎగబాకిన కాంగ్రెస్. గేమ్ చేంజర్ యూపీ. బీజేపీ కేవలం 33 సీట్లు. బీజేపీకి రావాల్సిన 32 సీట్లు తగ్గింది కేవలం ఒక యూపీలో కనుక అనుకున్న సీట్లు వచ్చుంటే అయిపోయేది. అయితే ఇఫ్లు, బట్లు, కింతు, పరంతు అనేటువంటివి ఇప్పుడు పనిచేయవు. వచ్చినటువంటి ఫలితాల ఆధారంగానే ఉంటుంది. కానీ ఇంత చేసినా నరేంద్ర మోడీ సర్కారే అక్కడ కొలువైతుంది అనేటువంటిది క్లారిటీగా ఉంది. సర్కారు పదిలం సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 10 ఏళ్ల పాటు జరిగినటువంటిది. రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి నాయకత్వం బాధ్యత వహించాలన్నా, జాతీయ స్థాయిలో ఉండేటువంటి నాయకత్వం బాధ్యత వహించాలన్నటువంటిది కూడదు. పాలకపక్ష ఎన్డీఏ కూటమి 10 ఏళ్ల జోరుకు బ్రేకులు. ఎన్డీఏ సారథి బీజేపీ దూకుడుకు ముగుతాడు. విపక్ష ఇండియా కూటమికి నైతిక విజయం. కూటమి సారథి కాంగ్రెస్కు పునరుజ్జీవం. కాంగ్రెస్ గత ఎన్నికలతో పోలిస్తే 47 సీట్లు అధికంగా వచ్చింది. 47 సీట్లు అధికంగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుందని చెప్పాలనా, లేకపోతే 47 సీట్లు తక్కువ 60 సీట్లు తక్కువ వచ్చినటువంటి బీజేపీ 2082 నుంచి 2014 నుంచి పోల్చుకుంటే తక్కువ సీట్లే కదా, 40 తగ్గినట్టు లెక్క. 2019 నుంచి పోల్చుకుంటే 60 తగ్గినట్టు లెక్క. మరి ఇప్పుడు మోడీ ప్రభ తగ్గిందనుకుంటారా? ఒకవేళ మోడీ ప్రభ తగ్గితే ఆ 240 సీట్లు కూడా రాకూడదు కదా. ఏ 100కో 150కో పడిపోవాల్సినటువంటిది కదా. కాంగ్రెస్ కూడా 150, బీజేపీ కూడా 150 రావాల్సినటువంటిది రాలే కదా. 2004లో కానీ 2009లో కానీ వచ్చినటువంటి సీట్లు అంతే కదా. 180, 120, 110, 180 ఇట్లాంటి సీట్లతోటే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూటమి నేపథ్యంలో ఉంది. పోటీ చేసిన 328 స్థానాలకు గాను 99 స్థానాల్లో విజయం. రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం మార్పు, ప్రచారాస్త్రాలుగా కమలంపై ఎదురుదాడి. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ కలలకు బ్రేకు. సొంతంగా రాలేదని సంబరపడతామా? అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదని బాధపడాలనా? మళ్ళా ప్రతిపక్షం నుండి మళ్ళా పోరాటమే చేయాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఎందుకు ఆలోచించట్లేదు? బీజేపీ 4 సీట్లు తగ్గినాయి, 40 సీట్లు తగ్గినాయి, 32 సీట్లు తక్కువ వచ్చినాయి. 272 వచ్చినా కూడా ఈ చర్చకు అవకాశమే రాకపోతుండే. నిజానికి 272, 273 ఇంకొక 32, 33 స్థానాలు వచ్చుంటే కనుక మళ్ళీ బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చింది, కానీ 30 సీట్లు తగ్గిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుండేది. ఒక 30 సీట్ల వల్ల ఇవాళ దేశవ్యాప్తంగా వచ్చినటువంటి చర్చ ఒక్కసారిగా తారుమారైపోయింది. అయితే దీనిపైన అభండాలు వేస్తున్నారు. లేదు, దేశంలో హిందువులు ఎప్పుడు ఒక్కటి కాలేరు కాబట్టే యూపీలో హిందువులు భారతీయ జనతా పార్టీని మోసం చేశారు. రాముని గుడి కట్టినా కూడా ఓట్లు రాలేదంటే కనీసం ఇంత కూడా రాకపోతుండేనేమో కదా. అది కట్టడం వల్ల రావాల్సిన దానికంటే మిగిలిన ఎక్కడైతే 2014లో 19లో గుడి కడతామన్నందుకు మీకు ఓటేశారు, 2014, 19లో గుడి కడతామనేటువంటి ప్రామిస్కి గుడి కట్టి చేస్తున్న తర్వాత ఆ ఓట్లు మీకు మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఆ సీట్లు కలిసి వచ్చాయనుకోవచ్చు కదా. కేవలం 30 సీట్లు తగ్గినంత మాత్రాన ప్రజలపైన, హిందువులపైన అభండాలు వేయడం అనేటువంటిది తగినటువంటి విషయం కాదు. ఇప్పుడు కాకపోతే కష్టపడితే ఇంకొకసారి రావచ్చు. 1000 ఏండ్ల బానిసత్వాన్ని హిందువుల కండ్ల పొరల నుంచి పోవాలంటే ఒక 10 సంవత్సరాల పరిపాలన సరిపోతుందా? 1000 ఏండ్ల పాలన, 1000 ఏండ్ల పాటు బానిసత్వం వచ్చేసింది. ఆ బానిసత్వం పోవాలంటే, జీవసత్వాలు రావాలంటే, హిందుత్వ ఐక్యం కావాలంటే ఒక 10 సంవత్సరాల్లో వచ్చేటువంటి మార్పు కానే కాదు. కష్టపడండి. 2019లో మళ్ళా భారతీయ జనతా పార్టీ సొంతంగా మెజార్టీలోకి తీసుకురావడానికి కష్టపడండి. ఈ 5 సంవత్సరాలు అవకాశం ఉంది. పోటీ వచ్చేటువంటి, ఎన్నికలు వచ్చేటువంటి అనేక రాష్ట్రాల్లో ఇంకా కష్టపడవచ్చు. దీనికి సంబంధించినటువంటి విషయాలను తీసుకుపోవచ్చు. కానీ ప్రజలను ఎప్పుడూ నిందించాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిపక్షాలు, మీ శత్రుపక్షాలు, మీ రాజకీయ వైఖరిని ఎండగడుతున్నటువంటి వాళ్లకు సరైనటువంటి సమాధానం, ధీటైనటువంటి సమాధానం చెప్పి ప్రజల్లోకి వెళ్ళగలిగితే మరింత ధీటైనటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజానికి
అది పాస్ అయినటువంటి బీజేపీ ఏమో ఫీల్ అవుతుంది, అరే మేము డిస్టింక్షన్లో పాస్ కావాల్సింది కాలేదు, 60% మార్కులు వచ్చినాయి, మేము 90% మార్కులు అనుకున్నాము, పాస్ అయిపోయి అధికారంలోకి వచ్చిన వాళ్ళేమో బాధపడుతున్నారు. కేవలము మామూలుగా ఫెయిల్ అయితే మేము అనుకున్న వాళ్ళు సాధారణంగా పాస్ కూడా కానటువంటిదే, అధికారంలోకి వస్తేనే పాస్ అయినట్లు లెక్క, అధికారంలోకి రాకుండా పాస్ కూడా కానటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమో సంబరాలు చేసుకుంటుంది. సో రెండూ నిజాలే, ఇక్కడ రెండూ నిజాలే. కాంగ్రెస్ పార్టీ కొంత బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు లేదంటే కూటమిలో ఉండేటువంటి వాళ్ళు ఏకపక్షంగా బీజేపీ గెలవడం వల్ల మోడీ అమిత్ షాలు వాళ్ళకి ఎదురే లేకుండా పోయింది, వాళ్ళ నిర్ణయాలకు ఎదురే లేకుండా పోయింది అనేటువంటి మాట మాట్లాడేటువంటి వాళ్ళు బీజేపీలో కూడా కొంతమంది ఉండవచ్చు. వాళ్ళ మాటకు విలువ లేదనో లేకపోతే వాళ్ళకి ఇది లేదనో కొంత చర్చ కూడా జరగవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా సంబరపడేటువంటి విజయం కానే కాదు ఇది. స్థానాలు పెరిగి ఉండవచ్చు, నైతికంగా కార్యకర్తల్లో మనోబలం పెరగవచ్చు. మనోబలం పెరిగినా కూడా 5 ఏళ్ల పాటు మళ్ళీ రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేయాల్సిందే. 10 ఏళ్ళు పోరాటం చేసిన వ్యక్తి మళ్ళీ 5 ఏళ్ళు పోరాటం చేయలేడా? 5 ఏళ్ల తర్వాత కూడా అధికారంలోకి వస్తారా? 44 నుంచి 52 స్థానాలు, 52 నుంచి 99 నుంచి 200 స్థానాలు వస్తాయా? ఏకంగా 250 స్థానాలు వస్తాయా మళ్ళీ 2019లా? అంటే పెరిగినటువంటి క్రమం 44 నుంచి 52, 52 నుంచి 99, ఆ 99 నుంచి 272, కనీసం 250 స్థానాలు, పోనీ 200 మార్కు దాటుతుందా 2029లో? అది కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ఛాలెంజ్. అది చాలా పెద్ద ఛాలెంజ్, అంత ఈజీ కాదు కాంగ్రెస్ పార్టీకి. సరే, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ మెచ్యూర్ అయ్యారు, రాహుల్ గాంధీకి పరిపక్వత వచ్చింది, దేశం అర్థమైంది అనేటువంటి విషయాలు అన్నీ చెప్పుకున్నా కూడా 15 సంవత్సరాల పాటు వరుసగా ప్రతిపక్షంలో ఉండాల్సిందే. ఇంకా ఎన్ని రాజకీయ మార్పులు రావచ్చు? రాజకీయాల్లో ఏముంది, రేపు పొద్దుగాల నరేంద్ర మోడీకి ఇటు చంద్రబాబు నాయుడు అటు నితీష్ మద్దతు ఉపసంహరిస్తే వెంటనే అది కూలిపోయేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా జరగవచ్చు. కానీ 240 స్థానాలు ఉన్నటువంటి పార్టీ కేవలం 30 ఎంపీ స్థానాల విషయంలో ఎప్పుడు ఇబ్బంది పడకపోవచ్చు. రేపొద్దున వాళ్ళిద్దరూ హ్యాండ్ ఇచ్చి ఇటు వస్తారనేటువంటి చర్చకు ఎంతైతే బలం ఉన్నదో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు రేపొద్దున అవసరాల కోసము ఎన్డీఏలోకి చేరనేటువంటి గ్యారంటీ ఉన్నది. ఈరోజు రేపు పొద్దుగాల మమతా బెనర్జీ ఎన్డీఏలో చేరినా ఆశ్చర్యం లేదు. రేపు పొద్దుగాల మమతా బెనర్జీ ఎన్డీఏలో చేరినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గతంలో ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షమే. ఈ చిన్న పార్టీలన్నీ కూడా ఒకసారి ఎన్డీఏలో ఒకసారి యూపీఏలో ఉన్నటువంటి పార్టీలే. సో అదొక చర్చ. ఇప్పుడు ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ అనేటువంటిదే చెప్పుకోవచ్చు. ఒక చర్చ ఏంటంటే, నరేంద్ర మోడీకి వీళ్ళు హ్యాండ్ ఇస్తారా? చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ హ్యాండ్ ఇస్తే ఆ పార్టీ పరిస్థితి ఏమిటి? ఇవి చర్చ. అదే చర్చ ఎందుకు జరగాలి? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కూడా ఎన్సీపీ కూడా హ్యాండ్ ఇవ్వచ్చు, ఉద్ధవ్ ఠాక్రే కూడా హ్యాండ్ ఇవ్వచ్చు, మిగిలినటువంటి పక్షాలు ఏవైనా కూడా హ్యాండ్ ఇవ్వచ్చు, మమతా బెనర్జీ హ్యాండ్ ఇవ్వచ్చు. ఏ పక్షమైనా కాంగ్రెస్తో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ఎందుకు జేడీయూ నితీష్ కుమార్ ఇండి కూటమి పెట్టడానికి కారణమైనటువంటి వ్యక్తి వెళ్ళిపోయి మళ్ళా ఎన్డీఏలో చేరలేదా? బద్ధ శత్రువు అయినటువంటి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్కి బద్ధశత్రువు, కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అన్నీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీతో 2018లో అంటకాగలేదా? సో రాజకీయాలలో సంకీర్ణ ప్రభుత్వాలు నిజంగా భారతదేశం బాగుపడాలంటే, బలంగా అభివృద్ధి చెందాలంటే మాత్రము ఇవాళ నరేంద్ర మోడీ చరిష్మా మీద, నరేంద్ర మోడీ మీద కోపంతో ఆయన చరిష్మా తగ్గిపోయింది, ప్రభ తగ్గిపోయింది అనేటువంటి మాటలు చెప్తున్నాం. కానీ దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏనాటికి కూడా మంచివి కాదు. ఇది నా అభిప్రాయం. సంకీర్ణ ప్రభుత్వం ఏ రోజు కూడా మంచిది కాదు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే, బలపడాలంటే, ప్రపంచ దేశాల ముందు తలెత్తుకోవాలంటే, ప్రపంచ దేశాలకు సవాల్ విసరాలంటే, ఇతర దేశాలకు మనం లొంగిపోకుండా ఉండాలంటే భారతదేశంలో బలమైనటువంటి ప్రభుత్వమే ఉండాలి. సంకీర్ణ ప్రభుత్వం ఎన్నాటికి కూడా మంచిది కాదు. కనీసం బోటాబోటికైనా 272, 273 స్థానాలైనా రావాల్సిందే. కానీ సంకీర్ణ సర్కారు వల్ల దేశము, సంకీర్ణ సర్కారు ఉన్నటువంటి ఆ 20 ఏళ్ళు 25 ఏళ్ళు భారతదేశం పూర్తిగా వెనుకబడిపోయింది, ఆర్థికంగా నష్టపోయింది, అభివృద్ధిలో వెనుకబడిపోయింది, విదేశాల దగ్గర తల వంచుకొని నిలబడాల్సినటువంటి పరిస్థితి. కానీ పూర్తిస్థాయి మెజారిటీ వచ్చిన తర్వాత తల ఎత్తుకునేటువంటి పరిస్థితి వచ్చింది. మీకు నరేంద్ర మోడీ అంటే కోపం ఉండవచ్చు,
లేకపోతే బీజేపీ అంటే కోపం ఉండొచ్చు, హిందుత్వం అంటే కోపం ఉండొచ్చు. కానీ 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ సర్కారు వల్ల ప్రపంచ దేశాలలో భారతదేశం గర్వంగా గల్లా ఎత్తుకునే విధంగా చేసిందే కానీ ఏ రోజు తల వంచుకోలేదు. సరే, మీరు మతతత్వం అనేటువంటి మాటకు అది భిన్న కోణాలు ఉంటాయి. అది మతతత్వమా కాదా అని. అభివృద్ధి విషయంలో కూడా అంతే. అంబానీ అదానికి దోచిపెట్టాడు అనేటువంటిది కూడా హాంబక్ అనేటువంటి విషయం చెప్పుకోవచ్చు. అంబానీ అదానీలు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పుట్టినటువంటి సంస్థలు కానే కావు. అంతకుముందు టాటా బిర్లాలను ఆడిపోసుకున్నారు. ఎవరో ఒక అంబానీ అదానే కాదు, దేశంలో ఒక 40-50 సంస్థలు అట్లాంటివి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ దేశంలో అనేకమైనటువంటి ప్రాజెక్టులు పొందినటువంటి వాళ్ళే. కాబట్టి నరేంద్ర మోడీ వల్ల మాత్రమే ఆయాచిత లాభము అంబానీ అదానీలకు వచ్చిందనేటువంటిది శుద్ధాబద్ధము. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట కూడా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత దావోస్ వెళ్ళి కలిసింది అదానీనే, ఇంకెవరినో కాదు, అదానీనే కలిసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంబానీ అదానీలను విమర్శించడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. వాళ్ళు భారతీయులే, భారతదేశం కోసమే బ్రతుకుతున్నటువంటి వాళ్ళే. వాళ్ళు వ్యాపారమే చేస్తున్నారు. దొంగ వ్యాపారం చేస్తే మీ ప్రభుత్వాలు వాటిపైన కేసులు వేయచ్చు. సో దానివల్ల కాదు. కానీ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ సర్కారు వల్ల భారతదేశానికి ఎక్కడైనా ఒక చెడ్డ పేరు వచ్చిందా? హిందూ ముస్లింలు ఫీలింగ్ అంటే ముస్లింల కోసం మాట్లాడితేనేమో అది సెక్యులరిజము, హిందువుల కోసం మాట్లాడితే అది మతతత్వం అన్నటువంటి వాళ్ళ కళ్ళకు ఏనాడు కూడా పొరలు కమ్ముకొనే ఉంటాయి. అది ఓటు బ్యాంకు రాజకీయం. ఈ దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి హిందువులకు హక్కులకు వాళ్ళ కోసం పోరాటం చేసి వాళ్ళ కోసం మాట్లాడితే ఖచ్చితంగా ఇది నిజం. మొఘలులో లేకపోతే ఎవడో బహుమని సుల్తాన్లో బాబరో ఔరంగజేబో ఔలగాడో ఈ దేశం మీద దాడి చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో నష్టపోయింది హిందువులు మాత్రమే. నష్టపోయింది హిందువులు మాత్రమే. దాడి చేయబడ్డటువంటి బాధితులు హిందువులు మాత్రమే. ఈరోజు కూడా హిందూ దేవాలయాలను ప్రభుత్వాలు దేవాదాయ శాఖతోటి ఆ పేరుతోటి దోచుకుంటున్నది నిజం. కానీ ఇది హిందువులకు అర్థం కాదు. ఎందుకంటే విపరీతమైనటువంటి ప్రజాస్వామ్యము, సెక్యులరిజము హిందువుల పుట్టుకలతోటి ఉంటుంది. అది నిజమైనటువంటిది. సో కావచ్చు. అయితే ఇది కాంగ్రెసు సంబరబడి సంకలు గుద్దుకోవాల్సినటువంటి విజయం కానే కాదు. కాంగ్రెసు సంబరబడి సంకలు గుద్దుకోవాల్సినటువంటి విజయం ఈనాటికి కాదు, కానేరదు కూడా. అధికారంలో రాకుండా ప్రతిపక్షంలో ఉండేటువంటిది ఏనాటికి కాదు. మేము పోరాటం చేస్తామని 10 ఏళ్ల పాటు పోరాటం చేసి ఏం చేస్తారు? ఇంకా 15 ఏళ్ల తర్వాత ఇంకెవరో వస్తుండొచ్చు. రాహుల్ గాంధీ ఇంకెవరి మీద పోరాటం చేయగలుగుతారు? అప్పటికి ఆయన వయసు అయిపోతుంది. దేశవ్యాప్తంగా ఉండేటువంటి క్యాడరు చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి ఉంటుంది కదా. సో ఏదైనా సాధ్యమే. రాహుల్ గాంధీ లేదంటే కాంగ్రెస్ నాయకత్వము కొద్దిగా సంబరపడుతుండవచ్చు, వాళ్లకు ఆత్మతృప్తి పొందవచ్చు. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ సంబరపడేటువంటిది ఏనాటికి కాదు. అధికారంలోకి వస్తేనే వాళ్ళు సంబరపడాలి. అధికారంలోకి రానంత కాలము వాళ్ళు సంబరపడాల్సింది లేదు. వరుసగా 3వ సారి కూడా ప్రతిపక్షంలో ఉండాల్సిందే. కేంద్రంలో బీజేపీ వరుసగా 3వ సారి అధికారంలోకి వస్తుండడం 6 దశాబ్దాల తర్వాత ఇదే మొదటిసారి. దేశమే ప్రథమం స్ఫూర్తితో ఆత్మనిర్భర్ భారత్ దిశగా అసాధారణ నిర్ణయాలు తీసుకుంటాం. మనమంతా కలిసికట్టుగా పనిచేస్తే కీలక నిర్ణయాలు తీసుకోవడంలో భారత్ కొత్త అధ్యాయం లిఖిస్తుంది. ఇది మోదీ గ్యారంటీ అని ప్రధాని నరేంద్ర మోడీ అబకీ బార్ పాచిక పారలేదు అనేటువంటిది. మోడీ గ్యారంటీ పాచిక పారలేదని నరేంద్ర మోడీ ఏం చేస్తాడు? అయ్యా అప్ప అని ఇట్లా అని చెప్పలేడు కదా. నేను గ్యారంటీ ఉన్న దేశానికని చెప్పడం వల్లనే ప్రజల్లో కొంత భరోసా తీసుకొచ్చి ఆ మాత్రం ఓట్లు సాధించడంలో పాజిటివ్ వేవ్లోకి వెళ్ళాడు కదా. సో అది కూడా ఒకటి ఆలోచన చేసుకోవాలి.